వెల్కమ్ టు ఎన్ఎన్ టీవీ తెలుగు న్యూస్. నేను వెంకట్. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. జిల్లాలో 2,44,302 మంది లబ్ధిదారులకు జూలై 1న ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ. 165.13 కోట్ల నగదు ఇంటింటికి పంపిణీ ఏర్పాట్లు. సహకార బ్యాంకులను పరిరక్షించడంలో కమ్యూనిస్టుది ఎనలేని కృషి. పాలక మండలి ఎన్నికలు లేకుండా ఏకగ్రీవం చేసుకుందాం. కోట్లతో అభివృద్ధి చేసిన కంబల్ పార్కులో ఏమిటి దుస్థితి? పార్కులో ఆరోగ్యకర వాతావరణం లేదు. దుర్వాసనతో ఇబ్బంది పడుతున్న వాకర్స్. ఆర్యవైశ్య అఫీషియల్స్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ముఖ్య అతిథిగా హాజరైన శ్రీకాకుళపు శివరామ సుబ్రహ్మణ్యం. ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు జూలై 1వ తేదీన ఎన్టీఆర్ భరోసా పెన్షన్ లబ్ధిదారులకు ఏప్రిల్, మే, జూన్ మాసాలకు సంబంధించి నెలకు 1000 చొప్పున పెంచిన 3,000 రూపాయలు కలుపుకుని జూలై మాసంలో అందించే 4,000తో మొత్తం 7,000 రూపాయల లబ్ధిదారులకు జూలై 1వ తేదీ ఉదయం 6 గంటల నుంచే లబ్ధిదారుల ఇంటి వద్దనే అందించడం జరుగుతుందని రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు. ఆదివారం నిడదవోలు పట్టణం ఎర్నగూడెం రోడ్డులో ఆనంద్ హోటల్ సమావేశం మందిరంలో మంత్రి కందుల దుర్గేష్ పాత్రికేయులతో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు జూలై 1వ తేదీన ఎన్టీఆర్ భరోసా పెన్షన్ లబ్ధిదారులకు ఏప్రిల్, మే, జూన్ మాసాలకు 3,000 రూపాయలు కలుపుకొని జూలై మాసంలో అందించే 4,000తో మొత్తం 7,000 రూపాయల లబ్ధిదారులకు జూలై 1వ తేదీ ఉదయం 6 గంటల నుంచే లబ్ధిదారుల ఇంటి వద్దనే అందించడం జరుగుతుందన్నారు. ఎన్నికల సమయంలో ఏ హామీ అయితే ఇచ్చారో ఒకేసారి 3,000 నుంచి 4,000కి పెన్షన్ మొత్తాన్ని పెంచుతాం అనేటువంటి మాట చెప్పినటువంటి ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా ఇవాళ ఏకాఏకీన 1,000 రూపాయలు పెంచడం. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు 3,000 చేస్తాను 2,000 అని చెప్పి ఆయన 3,000 చేయడానికి 5 సంవత్సరాలు పట్టింది. అదే ఈ ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు ఇద్దరు కలిసి ఎన్నికల హామీని నిలబెట్టే విధంగా ఒకేసారి 1,000 రూపాయలు పెంచడం. దాంతోపాటు ఏప్రిల్ నెలలో ఈ హామీ ఇచ్చారు కనుక ఏప్రిల్, మే, జూన్ నెలలకు సంబంధించి 4,000 కింద లెక్క వేసి 3,000 చొప్పున ఇచ్చేసారు కనుక మిగతా 1,000 మొత్తం 3,000 ప్లస్ ఈ 4,000 కలిపి 7,000 రూపాయలు జూలై 1 అంటే రేపు అందరికీ అందించడం అనేటువంటి కార్యక్రమాన్ని చేపడుతున్నారు. ఇది రాష్ట్ర ఖజానా మీద పెనుభారం పడుతున్నప్పటికీ కూడా, అదేవిధంగా గడిచిన ప్రభుత్వం మొత్తం ఖజానా ఖాళీ చేసి వెళ్ళిపోయిన తర్వాత కూడా కష్టమైన ఇచ్చిన మాట ప్రకారం ఇవ్వడం, దాని ప్రకారం కేవలం మన నియోజకవర్గాల్లోనే 24,18,17,000 రూపాయలు ఇచ్చేటువంటి కార్యక్రమం. ఇది నిడదవోలు టౌన్లోకి వచ్చేటప్పటికి 2,99,97,000, నిడదవోలు రూరల్లో 7,05,80,000, పెరవలి మండలం వచ్చేటప్పటికి 6,95,34,000, ముండ్రాజవరంలో 7,17,06,500 రూపాయలు ఒకే ఒక్క రోజున. అంటే రేపు మెజారిటీ అన్ని పెన్షన్లు కూడా రేపు ఉదయం 6 గంటలకు ప్రారంభించి సాయంత్రానికి అలా పూర్తి చేశారని, కొద్దిగా ఏమన్నా మిగిలితే ఎల్లుండి అవి చేయాలనేటువంటిది మాట్లాడుతున్నారు. అదేవిధంగా మీకు జూన్లో ఇచ్చినటువంటి పెన్షన్లకి ఇక్కడికి ఎంత తేడా అంటే 13,54,00,000 డిఫరెన్స్ జూన్లో ఇచ్చిన దానికి ఇప్పుడు ఇచ్చేదానికి.
రాష్ట్ర సహకార చరిత్రలో రాజమండ్రికి విశిష్టమైన స్థానం ఉందని 118 సంవత్సరాలు చరిత్ర కలిగిన ఆర్యపురం కోఆపరేటివ్ బ్యాంకును అన్ని వర్గాల వారు రక్షించుకోవాలని, ఖాతాదారులకు మెరుగైన సేవా లక్ష్యంతో నూతన పాలక మండలి ఏర్పడాలని, ఎన్నికలు లేకుండా ఏకగ్రం చేసుకోవాలని అఖిలపక్ష ప్రజా సంఘాలు నిర్ణయించారు. ఆదివారం ఉదయం స్థానిక సిపిఐ కార్యాలయంలో ఆర్యపురం బ్యాంకు పర్యవేక్షణ ధ్యేయంగా రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. దీనికి మాజీ బ్యాంక్ డైరెక్టర్ డాక్టర్ లంకా సత్యనారాయణ అధ్యక్షత వహించారు. ముందుగా సిపిఐ జిల్లా కార్యదర్శి తాటిపక్క మధు తొలి పలుకులు చేస్తూ ఎందరో మహానుభావులు ఆర్యాపురం బ్యాంకు సారథ్యం వహించారని, వారందరూ సారథ్యం వహించారని, రాజకీయాలు అతీతంగా బ్యాంకులు తీర్చిదిద్ది ఎన్నో సంస్కరణలు చేశారని ఆయన కొనియాడారు. అలాంటి చరిత్ర గల ఆర్యాపురం బ్యాంకు ఎన్నికలు జూలై 20న జరుగుతున్నాయని, నగర ప్రజానీకం ఎన్నికలు లేకుండా ఏకగ్రం చేసుకోవాలని కోరుతుందని, ఆర్యాపురం బ్యాంక్ పరిరక్షణ ధ్యేయంగానే ఈ రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేశామని మధు తెలిపారు. నగరంలో ప్రసిద్ధి కాంచిన కంబాల్ పార్కులో దుర్వాసన వస్తుందని, దీంతో ఉదయం వాకింగ్ కోసం వచ్చేవారు అసౌకర్యానికి గురవుతున్నారని నగరపాలక సంస్థ స్టాండింగ్ కమిటీ మాజీ చైర్మన్ బర్రె కొండబాబు చెప్పారు. ఆదివారం ఉదయం పార్కు చెరువు నీటిలో పేరుకుపోయిన చెత్తను చెరువులో కలుస్తున్న మురుగునీటిని ఆయన పరిశీలించారు. అనంతరం కొండబాబు మాట్లాడుతూ గత ప్రభుత్వం హయాంలో 13 కోట్ల రూపాయలు రుడా నిధులు నగరపాలక సంస్థ సాధారణ నిధులతో కంబాల పార్కును సుందరీకరణ చేసి ఎంతగానో అభివృద్ధి చేశారని, కానీ ప్రస్తుతం పార్కుకు వచ్చేవారు నీటి దుర్వాసనకు ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. తెల్లవారుజామున వాకింగ్ కోసం వచ్చేవారు, సాయంత్రం పిల్లలతో పార్కుకు వచ్చేవారు అనారోగ్యం కొని తెచ్చుకోవడం జరుగుతుందన్నారు. చెరువు నీటిలో మురుగునీరు, చెత్త కలవకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. చెరువులో ఉన్న చేపలు చచ్చిపోవడంతో వాసన వస్తుందని కొండబాబు చెప్పారు. సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ నగరపాలక సంస్థ అధికారులు పార్కు మధ్య ఉన్న నీటిలోకి మురుగునీరు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, చెత్త తొలగించాలని కొండబాబు సూచించారు. ఈ కంబాల్ చెరువు అంటే ఎంతో ప్రతిష్టాత్మకంగా ఉన్నటువంటి కంబాల్ చెరువు. కానీ ఈ కంబాల్ చెరువు దగ్గరికి అనేక మంది వాకర్స్ కానివ్వండి, విజిటర్స్ కానివ్వండి, సాయంత్రం చాలామంది వస్తారు, టికెట్ తీసుకొని మరీ వస్తున్నారు. ఇలాంటి ఈ కంబాల్ చెరువు ఎంతో చరిత్ర కలిగినటువంటి కంబాల్ చెరువు. ఇది రూపురేఖలు మార్చారు, చాలా బాగున్నాయని చెప్పేసి మరి అందరూ అనుకున్నటువంటి పరిస్థితి. ఆరోగ్యాలు మెరుగుపరుచుకోవాలి అనే ఉద్దేశంతో పొద్దున్నే వాకర్స్ అంతా కూడా తెల్లవారుజామునే 5 గంటలకు రావడం మొదలు పెడుతున్నారు. 5 గంటలకు వచ్చి మరి 9 గంటల వరకు కూడా ఇక్కడ వాకర్స్ ఆరోగ్యాన్ని పెంపొందించుకోవడానికి, మెరుగుపరుచుకోవడానికి అందరూ వచ్చేటటువంటి పరిస్థితి కనపడతా ఉంది. అయితే ఇక్కడ గత రాష్ట్ర ప్రభుత్వం మరి 13 కోట్ల రూపాయలు కేటాయించింది. 13 కోట్లలోనూ మరి కొన్ని నిధులు అయితే రుడా నిధులు ఉన్నాయి, కొన్ని నిధులు అయితే సాధారణ నిధులు ఉన్నాయి. ఈ నిధులన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించినటువంటిది. లోకల్గా మన సాధారణ నిధులు అంటే మన మున్సిపల్ కార్పొరేషన్ నుంచి కూడా పెట్టింది. మరి ఇంజనీరింగ్ సెక్షన్ బయట మెరుగులు దిద్దడం కాకుండా ఈ వాటర్ ఏదైతే ఉందో ఇది బయటకు పంపించేటటువంటి కార్యక్రమం చేస్తున్నామని చెప్పేసి ఆ రోజుల్లో మరి ఇంజనీరింగ్ సెక్షన్ వాళ్ళంతా మరి మున్సిపల్ కార్పొరేషన్ నుంచి అంతా చెప్పడం జరిగింది. కానీ 13 కోట్లు పెట్టిన తర్వాత మరి ఈ వాకర్స్ కానీ, విజిటర్స్ కానీ, ఇక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళు కానీ ఈ వాసన కానీ ఏమి రాకుండా చూసుకోవడం కోసం మరి చేయవలసినటువంటి బాధ్యత మరి ఉంది. అయితే ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి ప్రభుత్వం మరి మన ఆదిరెడ్డి వాసు గారు వచ్చారు. 6 గంటల నుంచి ఉన్నది 5 గంటలు చేశారు. మరి 9 గంటల వరకు కూడా పొడిగించారు. సంతోషం, మేము కాదానం. కానీ ఇప్పటికైనా సరే రేపు ఆగస్టు 15 వస్తుంది. ఆగస్టు 15కి మరి ఇక్కడ భారీ ఎత్తున రాజమండ్రి అంతట్లోనూ ఇదే పెద్ద జెండా ఎగరేయడం అనేది జరుగుతుంది. మరి మన స్వాతంత్ర దినోత్సవ వేడుక వచ్చేటప్పటికి మరి ఇదంతా కూడా నీట్గా పరిశుభ్రం చేసే పరిస్థితి ఉంది. మరి మున్సిపల్ కమిషనర్ గారు కూడా దీన్ని దృష్టిలో పెట్టుకొని మరి ఆయన ఈ వాటర్ ఏదైతే రాజమండ్రి నుంచి వచ్చే మురికి నీరు ఏదైతే ఉందో ఆ నీరు డైరెక్ట్గా కంబాల్ చెరువులో కలవకోకుండా మరి చుట్టుపక్కలకి వెళ్ళేటట్టు ఉంటే బాగుంటుందని చెప్పేసి మేము అనుకుంటున్నాం. మరి ఇన్ని నిధులు ఏర్పాటు చేసినటువంటి గత గవర్నమెంట్ ఏర్పాటు చేస్తే ఇంజనీరింగ్ సెక్షన్ వాళ్ళు ఈ రకమైనటువంటి ఆలోచన విధానం ఏదైతే ఉందో అది కరెక్ట్ కాదు. అంచేత ఇప్పుడు ఇందులో చేపలు ఉన్నాయి. ఆ చేపలు మరి ఆక్సిజన్ సరిగ్గా లేక ఇంకోటో చనిపోతూ ఉన్నాయి. చనిపోయినప్పుడు చెడు వాసన ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవడానికి వచ్చేటటువంటి ఇక్కడ ఉన్నటువంటి వాకర్స్కి మరి అనారోగ్యంతో
ఇంటర్మీడియట్ ఐఐటీలో ఉత్తమ ఫలితాలు పొందిన ఆర్యవైశ్య విద్యార్థులను ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య అఫీషియల్స్ ప్రొఫెషనల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. రాజమండ్రి జైలు రోడ్డులో ఉన్న వైశ్య హాస్టల్లో ఆదివారం జరిగిన ఈ సన్మాన కార్యక్రమంలో ఏపీ ఐఐఎస్సి మాజీ చైర్మన్ శ్రీకాకుళపు శివరామ సుబ్రహ్మణ్యం ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతిభావంతులైన సుమారు 60 మంది ఆర్యవైశ్య విద్యార్థులను మరింత ప్రోత్సహించేందుకు ఈ సన్మాన కార్యక్రమం నిర్వహించారు. అసోసియేషన్ అధ్యక్షుడు పి రాంబాబు అధ్యక్షతన జరిగిన సమావేశంలో గౌరవ అతిథిగా గుంటూరు రైమండ్స్ మెన్స్ టచ్ మేనేజర్ రంగ పార్ట్నర్ టి అరుణ్ కుమార్ హాజరయ్యారు. అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు పువ్వాడి చంద్రశేఖర్, ఉపాధ్యక్షుడు పి కనకరాజు, ప్రధాన కార్యదర్శి ఆర్ సుబ్బారావు, ఫైనాన్స్ కార్యదర్శి ఈ శంకర్ నారాయణ, మహిళా విభాగం ప్రధాన కార్యదర్శి వి నాగమణి, అసోసియేషన్ రాజమండ్రి అధ్యక్షుడు కెవి గోపాలకృష్ణ, వైశ్య హాస్టల్ అధ్యక్షుడు కె కనకేశ్వరరావు, ప్రోగ్రామ్ ఆర్గనైజర్ అసోసియేషన్ ముఖ్య సమన్వయకర్త ఎం నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. In this August occasion, we have gathered here to felicitate the students who have got highest marks in their respective studies. We have come here and at the outset, I would like to thank Sri Sivarama Subramanian Garu, former chairman APIIC, Andhra Pradesh Industrial Infrastructure Corporation, and president of this hostel. Because of him only, this hostel has taken a shape. That is the reason we have sat here under this roof. And I am very much thankful to him and I welcome him. Next, another guest, Sri T. Arun Kumar Garu, Managing Partner, Raymond's Men's Showroom. Though he is a businessman, he is very much interested in education, not only in education and also these various sports, and his aims are different. His aims are that our students, our community should develop because of the younger generation. And we call him as a motivator for Avoppa Unnata Vidya Foundation. That because of his services, we have started Unnata Vidya, giving free coaching, boarding, lodging to the civils, those who are appearing for civils, UPSC exams, Union Public Service Examinations for the first time. ఇటువంటి అకేషన్లో ఈ దేవాలయం లాంటి ప్రాంతం ఎందుకన్నానంటే దేవుడు ఉన్నాడో లేదో తెలియదు. ఒక విగ్రహ రూపంలో ఉన్నటువంటి దేవుణ్ణి మనం కొలుస్తాం, పూజలు చేస్తాం, ఎన్నో ఆయన్ని మెప్పించడానికో, ఆయన సేవ చేసుకోవడానికో, కైంకర్యం చేసుకోవడానికో ఒక ప్రయత్నం చేస్తూ ఉంటాం. కానీ ఇది ఒక ఆలయం లాంటిది. ఇది కొన్ని వేల మంది విద్యార్థులు తయారవడానికి ఒక ఇండస్ట్రీ లాంటిది ఇది ఈ ప్రాంతం. సార్, ఈ ప్రాంతంలో ఇది ఫస్ట్ ప్రోగ్రామ్ అనేది అందరూ చెప్తున్నారు. నిజంగా ఫస్ట్ ప్రోగ్రామ్, ఇంకా ఇనాగ్రేషన్ కూడా అవ్వలేదు. ఇనాగ్రేషన్ అవ్వకుండానే ఈ కార్యక్రమం చేయడమని అని చెప్పి కొంతమంది అడిగారు. కానీ అది ఇంపార్టెంట్ కాదు. ఎవరైతే చదువుకున్న పిల్లలు ఉన్నారో వాళ్ళందరికీ ఇన్స్పిరేషన్ కలగాలి. అసలు ఎందుకు ఈ హాస్టల్ నిర్మించాం, ఈ హాస్టల్ వల్ల వచ్చే ఉపయోగం ఏంటి, ఈ హాస్టల్లో ఎవరు అకామిడేట్ అవ్వాలి, ఎవరు ఏ స్థాయిలో ఉన్నప్పటికీ కూడా అందరూ ఒకే స్థాయిలో బతకడానికి, జీవించడానికి డబ్బు ఒకటే ప్రామాణికం కాదని తెలియచెప్పడానికి, 10 మంది కలిసి చదువుకునే అవకాశం కల్పించడానికి మా రాజమండ్రిలో పూర్వీకులు ఒక వైశ్య హాస్టల్ నిర్మాణం చేసి ఇన్ని సంవత్సరాలు, దాదాపు 70 సంవత్సరాలుగా ఒక హాస్టల్ నిర్మాణం జరిగి మరి ఒక ఉన్నతమైనటువంటి ఆశయాలతో ఆ రోజు స్టార్ట్ చేశారు. మరి ఆ ఆశయాలను ముందుకు తీసుకెళ్ళడానికి ఒక ఆలోచన చేసి, ఏదైతే ఒక మెయిన్ రోడ్గా దగ్గరగా ఉన్న రాజమహేంద్రవరంలో చుట్టూ కళ్యాణ మండపాలు, ఆలయాలు ఉండడం, ఆ నేపథ్యంలో మరి ఊరికి కొంత దూరంగా ఒక ఆలయం లాంటి హాస్టల్ నిర్మాణం చేయాలని చెప్పి ప్రయత్నం చేస్తే రాజమండ్రిలో కానీ జిల్లాలో కానీ ఎంతోమంది పెద్దలు వచ్చి దీన్ని తప్పకుండా మేమందరం బాధ్యత తీసుకుంటామని చెప్పి ఒక ఆలయం లాంటి వైశ్య హాస్టల్ నిర్మాణం చేసుకున్నాం. ఈ నిర్మాణంలో ఫస్ట్ ప్రోగ్రామ్గా ఈ అవోప్పా వారు కండక్ట్ చేసినటువంటి ఈ కార్యక్రమం నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది. మనం ఎందుకు ఏ ఆలోచనతో అయితే ఈ హాస్టల్ని నిర్మాణం చేసుకున్నామో, దీంట్లో ఎవరికైతే మరి ప్రవేశం కల్పించాలని ఆలోచన చేశామో, ఇక్కడి నుంచే కొన్ని వందల వేల మంది స్టూడెంట్స్ని తయారు చేసే విధంగా ఇక్కడ ఈ హాస్టల్లో ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేశామో,
దానికి అనుగుణంగానే అవ్వప్ప వారు మరి వచ్చి అడిగినప్పుడు నాకు కూడా చాలా సంతోషం వేసింది. నిజంగా ఇటువంటి పిల్లలు మెరిటోరియస్ ఎవరైతే ఉన్నారో ఈ రాష్ట్రం మొత్తం మీద ఆ పిల్లలందరినీ కూడా ఒక వేదిక మీద తీసుకొచ్చి వారందరినీ కూడా అప్రిషియేట్ చేసే కార్యక్రమం, వారందరినీ కూడా ఆశీర్వదించే కార్యక్రమం, వారందరినీ కూడా ప్రోత్సహించే కార్యక్రమం, ఆ కార్యక్రమం రాజమండ్రిలో పెట్టుకుంటామని చెప్పి రాంబాబు గారు చెప్పినప్పుడు నిజంగా చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. కారణం ఏంటంటే ఇటువంటి వైశ్య కమ్యూనిటీలో ఇందాక చెప్పారు చాలా మంది పెద్దలు, దానం, ధర్మం, మనసు, మానవత్వం అని. అవన్నీ కరెక్ట్. కతిమ కులాలు ఎలా ఉన్నప్పటికీ కూడా, కతిమ మతాలు ఎలా ఉన్నప్పటికీ కూడా వైశ్య కులాల్లో ఖచ్చితంగా మన జెనెటికల్ గా మనకు వచ్చినటువంటి మన దేవుడి వరము, అమ్మవారి వరము మనకు తెలియదు, కానీ పక్క వారికి సహాయం చేస్తే అది మనకి కడుపు నిండుద్ది. అంటే మనకి కడుపు నిండాలంటే అన్నం తినడమో, టిఫిన్ చేయడమో, లేదా స్నాక్స్ తినడమో, స్టార్టర్స్ తినడమో కాదు, పక్క వారికి సహాయపడిన రోజున ఆ క్షణం మన జన్మలో మనం మర్చిపోయిన క్షణంగా మనం గుర్తుపెట్టుకున్నాం. కాబట్టి ఆర్య వైశ్యంలో పుట్టామని చెప్పి నేను గర్వంగా చెప్తున్నా. అంటే ఇటువంటి కులంలో పుట్టిన మనం శివరామ సుబ్రహ్మణ్య గారు స్టూడెంట్స్ స్థాయి నుంచే నాయకుడిగా ఎదిగి రాయమండ్రిలో కాదు, ఈ తూర్పుగోదావరి జిల్లాలో వైశ్యులందరినీ ఒక తాటి మీద తీసుకొచ్చి ఈ రోజు వరకు 25 సంవత్సరాల లోపు ఎక్కడ ఎలక్షన్ లేకుండా ఎనానస్ గా చేసే ఏకైక నాయకుడు శివరామ సుబ్రహ్మణ్య గారు. అలాగే ఆయన గురించి చెప్పాలంటే ఇద్దరం కలిసి చదువుకున్నాం. ఆయనకు ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ చైర్మన్ ఇచ్చిన తర్వాత రాష్ట్రంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి ఎవరైనా వచ్చి మా అబ్బాయికి జాబ్ కావాలని అడిగితే వెంటనే ఏదో సాఫ్ట్వేర్ కంపెనీ కానీ ఏదో ఫార్మా కంపెనీకి ఫోన్ చేసి ఈ వేడలో పంపిస్తున్న జాబ్ ఇవ్వమంటే ఎంతో మంది ఆ 2 సంవత్సరాల్లో కూడా అడగిన వాళ్ళు పాపం అడిగిన వాళ్ళందరికీ జాబ్ ఇచ్చారు. దానికి విట్నెస్ నేనే. అలాగే ఒక హాస్టల్ ఎలా ఉండాలి, ఇప్పుడున్న రోజులకి ఎలా ఉండాలి అంటే నేను కూడా రాయమండ్రిలో వైస్ హాస్టల్లోనే చదువుకున్నాను. ఇంటర్ డిగ్రీ ఇక్కడే చదువుకున్నాను. అది మాకు మెయిన్ రోడ్లో ఉండేది, అది ఇప్పుడు చిన్నది అయిపోయింది. ఇప్పుడు ఫెసిలిటీస్ అన్నీ కావాలా, పార్కింగ్ ఉండాలా, లైబ్రరీ ఉండాలా, కంప్యూటర్ ఇవన్నీ ఉండాలి. అలాంటి ఇప్పుడు ఈ రోజుల దగ్గర ఒక హాస్టల్ ఉండాలి అనే ఒక ధ్యేయంతో ఈ హాస్టల్ నిర్మాణం చేపట్టి ఆయన సారథ్యంలోనే ఆ ప్రెసిడెంట్ సెక్రటరీ టీం అందరూ కూడా 5 సంవత్సరాలు కష్టపడి రాబోయే తరాల్లో విద్యార్థులకు కావాల్సిన హాస్టల్ ఇంత సుందరంగా తయారు చేయడం కాదు, యాక్చువల్గా దీని ఓపెనింగ్ జరగలేదు, కానీ ఈ ప్రోగ్రామ్కి ఇవ్వడానికి ఇక్కడున్న సరస్వతి అందరూ కారణం. ఈ రోజు ఈ హాస్టల్లో స్టూడెంట్స్ గురించి కట్టాము. అదేంటంటే నేను ప్రెసిడెంట్ గారిని అడిగాను, కనకేష్ గారిని, మనం ఇక్కడ చేయించాలంటే సార్ ఇంకా ఓపెనింగ్ చేయలేదు కదా, సోమయ్య గారు ఒప్పుకోరమండి అన్నారు. ఆయన చెప్తే ఏంటి సోమయ్య గారి దగ్గర కూర్చుని ఎక్స్ప్లెయిన్ చేస్తే స్టేట్లో ఉన్న అద్భుతమైన స్టూడెంట్స్ అందరూ వచ్చే ప్రోగ్రామ్ని అంటే ఆయన కూడా కనిపిస్తే సరస్వతి పుత్రులు మనం ఇక్కడ గౌరవించడం, మనకు కూడా హాస్టల్ కూడా మంచిదని ఆయన ముందుకొచ్చి ఇచ్చినందుకు ప్రథమ మీ అందరి తరఫున నా యువపర ప్రత్యేక తెలియజేస్తాను. అలాగే నేను యవప్ప గురించి 3 ముక్కలు చెప్తాను, ఎక్కువ చెప్పను, అందరూ మాట్లాడాలి కాబట్టి. యవప్ప రాంబాబు గారు వచ్చిన తర్వాత ఈరోజు ఆంధ్రప్రదేశ్లో నిరుద్యోగులకు ఉన్న ఆర్యవైశ్యులకి ట్రైనింగ్ ఇవ్వడానికి అంటే స్టాఫ్ సెలక్షన్ కానీ, ఆర్ఆర్బి కానీ, లేదా బ్యాంకింగ్ టెస్ట్లు కానీ ఫ్రీగా గుంటూరులో 1000 మందికి ఫ్రీగా లాడ్జింగ్, బోర్జింగ్, ట్రైనింగ్ అన్ని ఫ్రీగా ఇవ్వడానికి ఒక ఏర్పాటు చేయడం జరిగింది. దానికి మా అరుణ్ కుమార్ గారు కూడా కారణం. అలాగే అక్కడ ₹1,00,00,000 ఫౌండేషన్ ఇచ్చి మేము 2 సివిల్ స్టూడెంట్స్ కూడా సెలెక్ట్ అయ్యారు. ఆ 2 సివిల్ స్టూడెంట్స్ కూడా ఫ్రీగా అంటే 1 సంవత్సరం పాటు ఐఏఎస్ కావాల్సిన ఫీజు కానీ, లాడ్జింగ్, బోర్జింగ్ అన్ని ఇస్తూ మా యువప తరఫున ఆ ప్రోగ్రామ్ చేస్తుంటే దానికి మా రాంబాబు గారు, అరుణ్ కుమార్ గారు కారణం. అలా వేదికను అలంకరించినటువంటి మన ముఖ్య నేతలు శివరామ సుబ్రహ్మణ్యం గారు, మరి ప్రెసిడెంట్ రాంబాబు గారు, మరియు ఇతర పెద్దలందరికీ కూడా నా పేరున నా అభినందనలు. ఇక్కడికి ఇచ్చేసినటువంటి విద్యార్థులు, తల్లిదండ్రులు అందరికీ కూడా నా శుభాభినందనలు. ఈరోజు ఒక మంచి ఆస్పిషియస్ డే, ఎందుకంటే ఇంతమంది మెరిటోరియస్ స్టూడెంట్స్ని ఒక వేదిక మీదకి తీసుకురావడం అనేది సాధారణమైన విషయం కాదు. వీళ్ళందరినీ చూస్తుంటే సరస్వతీదేవి ఇక్కడ కదిలి వచ్చిందా అనిపించింది. ఏంటంటే ఇక్కడ ప్రార్థనా గీతం కూడా పేరెంట్స్ సరస్వతి సాంగ్ పాడారు. మన అవోప యొక్క ముఖ్య లక్ష్యం ఏంటంటే విద్యకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. అలాగే స్కాలర్షిప్స్ ఏంటి, ఇలా మెరిటోరియస్ అవార్డ్స్ ఏంటి, వీటన్నిటికీ కూడా ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాము దీంట్లో. అలాగే సర్వీస్ యాక్టివిటీస్ కూడా దాంతోపాటు చేస్తుంటాము.
ఇలాంటి మంచి ఆర్గనైజేషన్లో ఉన్నందుకు మాకు ఇలాంటి పదవులు మాకు వచ్చినందుకు మేము చాలా ఆనందిస్తున్నాము. ఇలాంటి ఆర్గనైజేషన్ చక్కగా నిర్విరామంగా కృషి చేస్తూ ఎంతో అభివృద్ధి చేస్తూ ఉన్నటువంటి రాంబాబు గారు ఏంటంటే రెండోసారి ప్రెసిడెంట్ కింద అయ్యారంటే సాధారణమైన మాటలు కాదు. ఎందుకంటే ఆయన సర్వీస్ చూసి యాక్చువల్గా ఈసారి టర్మ్ మా సైడ్ వచ్చింది ప్రెసిడెంట్ చేయాలని, కానీ ఆయన ఉండాలని మేము అందరం కోరుతున్నాము. ఎందుకంటే అటువంటి సర్వీస్ రాంబాబు గారు అందిస్తున్నారు. అలాగే ఇంకా శివరామ సుబ్రహ్మణ్యం గారి గురించి చెప్పాలంటే ఒక రోజు 2 రోజులు కూడా చాలదు. అటువంటి సేవా తత్పరత ఉన్నటువంటి వ్యక్తి ఎంతో మందికి ఎన్నో రకాలుగా సాయం చేస్తూ ఉంటారు. అలాగే స్నేహానికి ఎక్కువ విలువిస్తారు. అలాంటి వ్యక్తి మా అందరికీ కూడా, మా అందరి మధ్యలో ఉండడం, మా నాయకుడిగా ఉండడము మా అందరికీ కూడా గర్వకారణం. ఇక్కడే ఇలాంటి హాస్టల్లో ఆయన యొక్క సేవ తత్పరతకి కారణం ఏంటంటే ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ చేయడమే. ఎందుకంటే ఇటువంటి ప్రోగ్రామ్ చేయడానికి ముందుకు వచ్చి ఈ రాష్ట్రంలో ప్రజా సంక్షేమాన్ని అందించగల నిజమైన ప్రభుత్వం ఏర్పడిందని జగ్గంపేట శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వం సంక్షేమం అంటే మాదే అంటే గొప్పలు చెప్పుకున్న గత ప్రభుత్వం ఏర్పడిన వెంటనే అన్యార్థులను ఆదుకునేందుకు 3,000 రూపాయలు ఉన్న వృద్ధాప్య పింఛన్, ఒంటరి మహిళా పింఛన్ ఇలా అనేక సంఘాక పింఛన్లను 4,000 చేయటమే కాకుండా గత 3 నెలల కాలం నుంచి పెంచి ఈ రోజు 7,000 అందించడం జరుగుతుందని, అదేవిధంగా దివ్యాంగులకు 6,000, పూర్తిగా మంచానికే పరిమితమైన వారికి 15,000, కిడ్నీ గుండె సంబంధిత అనేక రోగాలకు అందించే 5,000 రూపాయల పెన్షన్ 10,000కు పెంచి అందిస్తున్నామని అన్నారు. తెలుగుదేశం పార్టీ ఏర్పడినప్పుడు 30 రూపాయలతో ప్రారంభమైన ఈ పెన్షన్ కార్యక్రమం చంద్రబాబు 75, రాజశేఖర్ రెడ్డి 200, చంద్రబాబు 1000, మళ్ళీ 2,000 చేశారని, కానీ జగన్మోహన్ రెడ్డి 3,000 పెంచుతానని 5 సంవత్సరాల కాలంలో పెంచారని, కానీ చంద్రబాబు మాట ప్రకారం గత ఏప్రిల్లో ప్రకటించిన పెన్షన్ డబ్బులను ఆ 3 నెలలు ఇప్పుడు పెంచిన 4,000 కలిపి 7,000 అందించడం పేదవారిపై ఆయనకున్న చిత్తశుద్ధి అర్థమవుతుందని, రేపు 1వ తేదీన సచివాలయ సిబ్బందితో కలిపి కూటమి నాయకులు, ప్రజాప్రతినిధులు అందరూ ప్రతి ఇంటికి వెళ్లి పెన్షన్ అందించాలని అన్నారు. అది మానవత్వం అంటే, అది నిజమైనటువంటి సంక్షేమం అంటే. వివిధ రకాలైనటువంటి కిడ్నీ పేషెంట్లు కానీ, అలాగే డయాలసిస్ పేషెంట్, అదే రకంగా హార్ట్ పేషెంట్స్, ఈ రకంగా ఉన్నటువంటి వాళ్ళకి మొత్తం 5 వర్గాలుగా విభజించి వీళ్ళందరికీ కూడా గతంలో ఈ సంక్షేమ ప్రభుత్వం వచ్చింది 5,000 రూపాయలు. దాన్ని ఇవాళ మందులకు కానీ, వాళ్ళు ఏదైనా బయటకు పోవడానికి కానీ, వెళ్ళి హాస్పిటల్కి వెళ్ళి వైద్యం చేయించుకోవడానికి కానీ వీలుండేటటువంటి పరిస్థితి. 5,000 రూపాయలకి 5,000 ఒక్కసారిగా పెంచి 10,000 రూపాయలు ఇవ్వడం. అలాగే సంబంధించి ఏదైతే 10,000 రూపాయలు ఉందో ఆ 10,000 రూపాయలని కూడా తీసేయకుండా కొనసాగించడం. ఇది అసలైనటువంటి సంక్షేమం, నిజమైనటువంటి ప్రజాప్రభుత్వం చేసేటటువంటి కార్యక్రమం. నేను చెప్పేది ఏంటంటే, ఖచ్చితంగా దీన్ని ప్రజల్లోకి మేము తీసుకెళ్లాల్సినటువంటి బాధ్యత మా మీద, నాయకులుగా, కార్యకర్తలుగా. కాకినాడ జిల్లా జగ్గంపేట జూన్ 30 తెలుగుదేశం పార్టీ యువనేత, రుచి హోటల్ అధినేత నాగేంద్ర చౌదరి జగ్గంపేటలోని తమ హోటల్ వద్ద పాదచారులకు, స్కూల్ పిల్లలకు 200 పసుపు గొడుగులు ఉచితంగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నాగేంద్ర చౌదరి మాట్లాడుతూ, మా అభిమాన నాయకులు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో 164 ఎమ్మెల్యే సీట్లతో రాష్ట్రంలో కూటమి ప్రభుత్వాన్ని ఏర్పరిచినందుకు జగ్గంపేట శాసనసభ్యులుగా 4వసారి 52,000 పైబడి మెజార్టీతో చరిత్రలో కనీవినీరి విజయాన్ని అందుకున్న జ్యోతుల నెహ్రూపై అభిమానంతో వర్షాకాలం కారణంగా కొద్దిపాటి సహాయం అందించాలి.
ప్రజలకు అనే సంకల్పంతో 200 గొడుగులు పాదచారులకు విద్యార్థులకు అందించడం జరిగిందని అన్నారు. మా అభిమాన నేత జ్యోతుల నెహ్రూ ఆధ్వర్యంలో ఎలాంటి స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు మునుముందు ఇంకా ఎన్నో నిర్వహిస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రుచి హోటల్ సిబ్బంది పాల్గొన్నారు. సార్ తీశాను. రుచి రావడం లేదండి. సార్ వచ్చేసారు ప్రసాద్ గారు. కుమారి కొద్దిగా హోల్డ్ విత్ లెఫ్ట్ హ్యాండ్. ప్రసాద్ గారు, సార్ ప్రసాద్ గారండి. జిల్లాలో డయేరియా నియంత్రణకు పటిష్టమైన కార్యాచరణ ప్రణాళిక అమలు చేయాలని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి వైద్య ఆరోగ్య శాఖ సమన్వయ శాఖల అధికారులను ఆదేశించారు. ఆదివారం రంగంపేట మండలం ఈలకొలను శివారు అచ్యుతాపురం గ్రామాన్ని కలెక్టర్ పి ప్రశాంతి వైద్యాధికారులు ఇతర సమన్వయ శాఖల అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో డయేరియా కేసులు నమోదు కాకుండా నియంత్రణే లక్ష్యంగా సమన్వయ శాఖల అధికారులు పనిచేయాలని, ఆ దిశగా ముందస్తు జాగ్రత్తలు పాటిస్తూ అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. ఈ సందర్భంగా కలెక్టర్ ఇటీవల అచ్యుతాపురంలో డయేరియా వ్యాధి బారి పడి కోలుకున్న వారి ఇంటికి వెళ్లి పరామర్శించారు. వీరికి సకాలంలో మందులు అందించే విధంగా చర్యలు తీసుకోవాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిని ఆదేశించారు. అనంతరం అచ్యుతాపురం గ్రామంలోని ప్రాథమిక పాఠశాల ఆవరణ పరిసరాలను, అంగన్వాడీ కేంద్రాన్ని, గ్రామంలో ఉన్న రక్షిత మంచినీటి ఓవర్ హెడ్ ట్యాంక్, మంచినీటి పైప్ లైన్లను కలెక్టర్ పరిశీలించారు. But we'll take up all age people screening, children's middle-aged health camp continue on our villages RDO mark చేస్తారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. జిల్లాలో 2,44,302 మంది లబ్ధిదారులకు జూలై 1న ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ. 165.13 కోట్ల నగదు ఇంటింటికి పంపిణీ ఏర్పాట్లు. సహకార బ్యాంకులను పరిరక్షించడంలో కమ్యూనిస్టుది ఎనలేని కృషి. పాలక మండలి ఎన్నికలు లేకుండా ఏకగ్రీవం చేసుకున్నాం. కోట్లతో అభివృద్ధి చేసిన కంబల్ పార్కులో ఏమిటి దుస్థితి? పార్కులో ఆరోగ్యకర వాతావరణం లేదు, దుర్వాసనతో ఇబ్బంది పడుతున్న వాకర్స్. ఆర్యవైశ్య అఫిషియల్స్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ముఖ్య అతిథిగా హాజరైన శ్రీకాకుళపు శివరామ సుబ్రహ్మణ్యం. ఇవి బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి.